ఆనాటి రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ హిందుత్వంలో ప్రత్యేకత ఏమిటంటే ఎంత శక్తి ఉందో అంత విరక్తి కూడా ఉంటుంది. క్షమాశక్తౌ అంటాడు రఘువంశంలో కాళిదాసు. ఎవరు క్షమించాలి శత్రువులను కానీ ఇతరులను కానీ అంటే ఏమైనా చేయగలిగిన వాడు క్షమించాలి, చేతకాని వాడు క్షమించని వాడు చేత కాదు కాబట్టి క్షమించాడు. అన్నీ చెయ్యగలిగిన వాడు, ఏమైనా పుచ్చి ఎగరగొట్టేయగలిగిన వాడు క్షమించాలి. క్షమాశక్తౌ అంటాడు. క్షమ ఎవరికి అలంకారం అంటే శక్తివంతుడికి, చేతకాని వాడికి కాదు. ఇక్కడ చేతకాని వాడు క్షమించక ఏం చేస్తాడు? భారతదేశం చేతనై ఉండి సమర్థమై ఉండి క్షమించింది. ఎందుకని? ప్రపంచం శాంతి కోరుకుంటున్నాం కాబట్టి. ఆనాటి రాజుల శక్తి, ఇప్పుడు పరిపాలిస్తున్న కేంద్రం శక్తి, ఈ రెండూ కూడా పూర్తి శాంతి కాముకత్వంతో ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం భగవంతుడికి భారతదేశం గురించి. శాంతి కావలసింది మనకి. యుద్ధం కూడా మనం శాంతి కోసమే చేశాం, అశాంతి కోసం మనం చేయాలి. అశాంతి కోసం యుద్ధం చేస్తున్న పెద్ద మనిషి ఎవరు ఇప్పుడు అందరికీ తెలుసు. ఆ యుద్ధం ఇప్పటికి అయ్యేది కాదు. అది ఏం కోరుకుంటున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. అదే మొన్న కింద సంవత్సరం మనం పాకిస్తాన్తో ఈ సందర్భంలోనే యుద్ధం చేసాం. 4 రోజుల్లో దుమ్ము రేపేసి 5వ రోజు మూసిపారేసాం కంపెనీ. మళ్ళీ వాడు మన జోలికి రాకండి. 4 రోజుల్లో, విదిన్ 4 days. భారత యుద్ధం పట్టిందంటూ 4వ వంతు కూడా పట్టలేదు. అది ఇండియా దెబ్బ అంటే. దెబ్బ కొడితే కొట్టేయాలి, అలాగా వెంటనే కామైపోతాం మళ్ళీ, అంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శూచక.